నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేది, ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించేది, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేది మహాభారతం. అలాంటి మహాభారతాన్ని మొదటి నుండి చివరి దాకా పూర్తి పాఠంగా చెప్పాలని నా కోరిక, నా ఆశయం, నా ప్రయత్నం. మహాభారత ఇతిహాస కావ్యాన్ని చెప్పడం ప్రారంభించే ముందు ఇంతటి మహిమాన్వితమైన కథను గురించి కొంచెం సమాచారం ముందుగా తెలుసుకుందాం. మహాభారతం ఎప్పుడు రాయబడింది, ఎవరి చేత రాయబడింది, సంస్కృతంలో ఎవరు రాశారు, తెలుగులోకి ఎవరు అనువదించారు, గ్రంథంలో ఎన్ని పర్వాలు ఉంటాయి, పర్వం అంటే ఏమిటి, 9 అంకె ప్రాధాన్యం ఏమిటి, మొదలైన విషయాలను గురించి చెప్పుకుందాం. ఈ భూమి మీద ఏ ఇతర గ్రంథం కంటే కూడా అతి పెద్ద గ్రంథం మహాభారతం. భీకరమైన యుద్ధాలకి సంబంధించిన కథగా గ్రీకుల ఇలియడ్, ఒడిస్సీని చెప్తారు. కానీ వీటికంటే మహాభారతం ఎన్నో రెట్లు పెద్ద గ్రంథం. కేవలం పేజీల సంఖ్యలోనే పెద్దదని కాదు, పాత్రల సంఖ్యలోనూ, పాత్రల చిత్రణ విషయంలోనూ, వాటి మానసిక విశ్లేషణల విషయంలోనూ అత్యంత ఉన్నత స్థానంలో ఉంటుంది. అందువల్ల మహాభారతం మన జాతీయ గ్రంథం అయ్యింది. మహాభారతం అనే పేరు యొక్క అర్థం గురించి విశ్లేషకులు చాలా రకాలుగా విశ్లేషించారు. అవేమంటే, మహా అనగా ఉన్నతమైన లేదా గొప్పదైన అని, భార అనగా బరువైనది అని, అంటే గొప్ప బరువైనది అని విశ్లేషించారు. మరొక అర్థంలో భారతంలోని భా అనే అక్షరం కాంతి అనే అర్థాన్ని ఇస్తుందని, రథం అనే పదం క్రీడించడం అనే అర్థాన్ని ఇస్తుందని, రెండూ కలిపితే కాంతిలో క్రీడించడం అనే అర్థాన్ని ఇస్తుందని విశ్లేషించారు. కావ్య భాషలో కాంతిని జ్ఞానానికి సంకేత పదంగా వాడుతారు. కాబట్టి భారతం అంటే జ్ఞానంతో క్రీడించడం అని విశ్లేషించారు. మరి మహాభారతం ఒక జ్ఞాన సముద్రమే కదా. కానీ మహాభారత కావ్యానికి మహాభారతం పేరు మొదటి పేరు కాదు. మొదటి పేరు జయం. జయంని ఇప్పటి పరిశోధకులు పరిశోధించి ఇప్పటికి 3,500 ఏళ్ల నుండి 5,000 ఏళ్ల మధ్యకాలంలో వ్యాసుడు అనే ఆయన రచించాడని తేల్చారు. వ్యాసుని మొదటి పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణ అంటే నలుపు అని అర్థం, ద్వైపాయన అంటే ద్వీపము అని అర్థం, ద్వీపములో జన్మించిన నల్లనివాడని అర్థం. ఈ కృష్ణద్వైపాయనుడికి మరో పేరు వ్యాసుడు. ఒకప్పుడు వేదాలు అన్నీ ఒక్కటిగా కలిసిపోయి ఉండేవి. అవి అన్నీ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది, నేర్చుకోవడానికి కష్టంగా ఉండేది, కంఠస్థం చేయడానికి అసాధ్యంగా ఉండేది. కొద్దిమంది మహర్షులు మాత్రమే నేర్చుకోగలిగేవారు. కానీ వేదాలు ధర్మాన్ని నేర్పేవి, జ్ఞానాన్ని తెలిపేవి, తత్వాన్ని చెప్పేవి, మోక్షాన్ని చూపేవి. కానీ అందరికీ అందని విధంగా ఉండేవి. వ్యాస మహర్షి వీటిని అందరికీ అందించాలనుకున్నాడు. సులభంగా నేర్చుకునేలా ఏర్పాటు చేయాలనుకున్నాడు. వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా చేశాడు. వేదాలను విభజన చేశాడు కాబట్టి అప్పటి నుండి ఆయన వేదవ్యాసుడయ్యాడు. ఆ తర్వాత కూడా వేదాలు అందరికీ అందనే లేదు, వాటి సారాంశం అందరికీ చేరనే లేదు. వేదాల సారాంశం అందరినీ చేరేలా
ఆయన అష్టాదశ పురాణాలు రాశాడు. అప్పటి వరకు భూమిని పరిపాలించిన గొప్ప రాజుల కథలకు వేదార్థాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, తత్వాన్ని, ధర్మాన్ని, భక్తిని కలిపి అష్టాదశ పురాణాలు రచించాడు. కానీ అప్పుడు కూడా ధర్మార్థ కామ మోక్షాలను తెలిపే వేదాలు అందరికీ చేరలేదు. అప్పుడు వ్యాసమహర్షి జయం అనే ఇతిహాస కావ్యాన్ని రచించాడు. వేదాల సారాంశం, పురాణాల కథార్థం, శాస్త్రజ్ఞానం, తత్వజ్ఞానం, లౌకిక జ్ఞానం, మానవ జీవన విశ్లేషణ ఇలాంటి అన్ని విషయాల్ని జయేతిహాసంలో చేర్చాడు. అటు తర్వాత ఈ జయేతిహాసాన్ని నారద మునితోనూ, దేవల మునితోనూ, జైమిని మునితోనూ, వైశంపాయన మునితోనూ లోకాలన్నింటా ప్రచారం చేయడానికై పంపించాడు. అలా పంపించబడిన వారిలో వైశంపాయనుడు ఒకరు. ఆయన భూలోకం వచ్చి హస్తినాపుర మహారాజు జనమేజయునికి మొదటిసారిగా జయేతిహాసాన్ని వినిపించాడు. జనమేజయుడు పాండవ వంశం వాడు, అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడు, పరీక్షిత్తుకు కుమారుడు. వైశంపాయనుడు చెబుతున్న జయం కథను జనమేజయుని వంశం కథ కనుక ఆయన కథను వింటూ అనేక సందేహాలు వెలిబుచ్చాడు. వైశంపాయన మహర్షి జనమేజయుని సందేహాలను స్వయంగా తీరుస్తూ జయం కథను చెబుతాడు. దాంతో జయం కథ బాగా పెరిగి పెద్దదవుతుంది. అందుకని అప్పటి నుండి భారతం అని పేరు వచ్చింది. వైశంపాయన మహర్షి జనమేజయునికి జయం కథను వినిపిస్తున్నప్పుడు అక్కడ సూతుడు అనే ముని ఉంటాడు. ఈయనకు ఉగ్రశ్రవసు అని మరొక పేరు కూడా ఉంది. ఉగ్ర అంటే తీవ్రంగా అని, శ్రవ అంటే చెవి లేదా వినటం అని అర్థం. తీవ్రంగా వినేవాడని అర్థం. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు లోకాన్ని మరిచి అందులోనే లీనమై వినేవాడట. ఈ ఉగ్రశ్రవసు రోమహర్షణుని కుమారుడు. మరి రోమహర్షణుడు వ్యాసమహర్షి ప్రియశిష్యుడు. వేదాలని, పురాణాలని వినిపించేవాడు. ఈయన కథ చెబుతుంటే వినేవారికి ఆనందంతో వెంట్రుకలు నిక్కబొడుచుకునేవట. అందువల్ల ఆయనకి రోమహర్షణుడు అన్నారు. అంత గొప్ప కథకుని కుమారుడు కాబట్టి సూతముని కూడా గొప్ప కథకుడుగా తయారయ్యాడు. ఈ సూతముని ఒకరోజు నైమిషారణ్యంకి వస్తాడు. నైమిషారణ్యంలో శౌనకుడు అను కులపతి చేసే సత్రయాగం చూడడానికి. ఈ సత్రయాగం 12 ఏళ్లు కొనసాగే దీర్ఘ సత్రయాగం. అక్కడ 11,000 మంది మునులు శౌనకునితో పాటు యాగంలో పాల్గొంటూ ఉంటారు. తమ యాగం చూడడానికి వచ్చిన సూతముని గొప్ప కథకుడు అని తెలుసుకుని తమకు ఏదైనా మంచి కథను వినిపించాలని కోరుతారు. సూతుడు వారికి భారత కథను చెప్తాడు. కథను వింటూ శౌనకాది మునులు చాలా రకాల ప్రశ్నలు అడుగుతారు. వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ భారత కథ పూర్తిగా వినిపిస్తాడు. సమాధానాలతో కలిసిన భారతం బాగా పెరిగి మహాభారతం అవుతుంది. జయం మహాభారతంగా మారిన ప్రస్థానం ఇలా సాగింది. మహాభారతం మొత్తం వినిపించాక సూతుడు చివరలో వ్యాసముని హృదయాన్ని ఇలా మాటల్లో చెప్తాడు. ధర్మేచ ఆర్తేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అని. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించి ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో ఉండనిది మరి ఎక్కడా ఉండదు అని. వ్యాసుడు ధర్మార్థ కామ మోక్షాలను లోకానికి వివరించాలని అంతలా తపించాడు. అసలు ధర్మార్థ కామ మోక్షాలు అంటే అర్థం ఏమిటి? ధర్మం అంటే వేదం, శాస్త్రం, లోకంలో మనిషి ఇలా నడుచుకోవాలని చెప్తాయి.
అవి చెప్పిన విధంగా నడుచుకోవడమే ధర్మం అని, తాను తెలుసుకుని ఆచరించగలిగిందే ధర్మం అని, ధృతి, దయ, ఆస్థేయం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, శౌచం, సిగ్గు, విద్య, కోపం లేకుండా ఉండటం, సత్యం, ఈ 10 లక్షణాలు కలిగి ఉండేదే ధర్మం అని శాస్త్రాల సారం. మనం రోడ్డుపైన నడుస్తున్నాం అనుకోండి, ఎడమ పక్కనే నడవమని శాస్త్రం చెప్పిందనుకోండి, మనం శాస్త్రం మాట వినకుండా కుడి పక్కన గాని నడిస్తే ఎదురుగా ఏ వాహనమో వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది. అందుకే శాస్త్రం చెప్పిందే ధర్మం. తరువాత అర్థం. అర్థం అంటే ధనం, సంపద ఒక మనిషికి గాని, రాజ్యానికి గాని, లోకానికి గాని ధనం తప్పనిసరిగా అవసరం అవుతుంది. ధనం సంపాదించటం తప్పని ఏ శాస్త్రమూ చెప్పదు, కానీ ఎలాంటి మార్గాల్లో సంపాదించాలో మాత్రం చెబుతుంది. ఒక దేశం ఆర్థిక విధానం ఎలా ఉండాలి, రాజు ప్రజలపై పన్నులు ఎలా విధించాలి, ధనాన్ని తిరిగి ఎలా వినియోగించాలి, వస్తువుల్ని ఉత్పత్తి చేసే వారికి, పంటలు పండించే రైతులకు ఎలా సహకరించాలి, వారికి విత్తనాల్ని ఎలా సరఫరా చేయాలి, తిరిగి పంటలను ఎలా కొనుగోలు చేయాలి, సంపదపై రాజుకు ఎలాంటి అధికారాలుండాలి, సాధారణ పౌరునికి ఎలాంటి అధికారాలుండాలి అనే విషయాలను నిర్దేశించి రాస్తాయి శాస్త్రాలు. ఈ ఆర్థికపరమైన విషయాలపై మహాభారతంలో నారదునికి ధర్మరాజుకి మధ్య అద్భుతమైన చర్చ ఉంటుంది. అది ఈనాటికి పనికి వచ్చేలా ఉంటుంది. తర్వాత కామం. కామం అనగానే స్త్రీ పురుషుల మధ్య ఉండే వాంఛ మాత్రమే కాదు. కామం అంటే కోరిక. ఈ కోరిక కూడా శాస్త్రం చెప్పిన విధంగానే ఉండాలి. నాకు పెద్ద భవనం కావాలి, నాకు పెద్ద కారు కావాలి, నేను పెద్ద అధికారిని కావాలి అని కోరిక ఉండవచ్చు. అందుకు ప్రయత్నించవచ్చు, తీర్చుకునేందుకు శ్రమించవచ్చు. కానీ ఇదంతా శాస్త్రం ప్రకారం ప్రయత్నించాలి. అంతేకాని అవతలి వాడిని అడవికి పంపి వాడి సంపద కొట్టేద్దాము, పక్కవాడిని పోటు పొడిచి వాడి సమస్తం దోచేద్దాం, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కోరికలను తీర్చుకునేట్టయితే ఆ సమాజం విచ్ఛిన్నమవుతుంది. అందుకే కోరిక కూడా శాస్త్రం చెప్పినట్టుగా ఉండాలి. ఇక మోక్షం. మనిషి ఈ భూమి మీద పుట్టింది మొదలు అనేక సమస్యలు, కోరికలు, వాటి వెంట పరుగులు పెట్టడంతోనే జీవితం ముగిసిపోతుంది. మరిలా ముగిసిపోవటమే జీవితమా? ఈ భూమి మీద ఏ సమస్య అయినా శాశ్వతం కాదు, అది అశాశ్వతం. ఈ పంచభౌతికమైన శరీరం ఆత్మ ఉన్నంత వరకే చైతన్యంగా ఉంటుంది, నానా గందరగోళపు పరుగులు తీస్తుంది. ఒక్కసారి ఆత్మ శరీరాన్ని వదిలివేయగానే ఇక కదలక పడిపోతుంది. రెండో రోజు కుళ్ళిపోయి ఆ తర్వాత కొద్ది సమయంలోనే మట్టిలో మట్టిలా కలిసిపోతుంది. అందుకే ఏ కోరిక అయినా ఈ భూమికి మాత్రమే సంబంధించి తాను మాత్రం పరమాత్మకు సంబంధించిన వాడినని తెలుసుకోవాలి. ఈ ప్రపంచానికి సంబంధించిన కార్యాలలో ఉంటూనే, ఆచరిస్తూనే ఆత్మను మాత్రం దూరంగా ఉంచాలి. బురదలోని తామరాకు తనకు బురదను అంటనివ్వని విధంగా ఉండాలి. కష్టాన్ని, సుఖాన్ని నవ్వుతూ రెండింటి మధ్య ఏ భేదం లేదన్నట్టుగా ఉండాలి. ఇలా ఉంటే అదే మోక్షమార్గం అవుతుంది. ఇలా శాస్త్రం, వేదం చెప్పిన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సరిగ్గా పాటించిన వ్యక్తి ధర్మరాజు. పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తి దుర్యోధనుడు. అంటే ధర్మరాజు ధర్మస్వరూపం, దుర్యోధనుడు అధర్మస్వరూపం. ఈ రెండూ ఎల్లవేళలా ఒకదాని స్థానాన్ని ఒకటి ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆ ప్రయత్నంలో జరిగిందే కురుక్షేత్ర యుద్ధం.
కురుక్షేత్ర యుద్ధం తర్వాత అక్కడ మొత్తం క్షవాల దిబ్బగా మారిపోతుంది. కానీ అక్కడ ఒక్కటే రక్షించబడుతుంది, అదే ధర్మం. మహాభారతం నిరూపించిన ఈ ధర్మం ఈనాటికి భారతీయులను ఆత్మసాక్షిగా ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఈ మహాభారతం 1,07,280 శ్లోకాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఒక అద్భుతమైన పవిత్ర సంఖ్యను సూచించే విధానం ఈ మొత్తం రచనలో కనబడుతుంది. అది ఏమిటంటే 1,07,280 అంకెలోని 1, 7, 2, 8 ఈ అంకెలను మొత్తంగా కూడితే 18 అని వస్తుంది. 18ని 1 + 8 అని కూడితే 9 వస్తుంది. అదేవిధంగా మహాభారతం 18 పర్వాలు, అనగా 1 + 8 సమానం 9. భారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత 18 అధ్యాయాలు, 1 + 8 సమానం 9. అలాగే కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరుగుతుంది. 1 + 8 సమానం 9. అందులో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంటుంది. 11 అక్షౌహిణులు కౌరవులది, 7 అక్షౌహిణులు పాండవులవి. ఇక్కడ కూడా 1 + 8 సమానం 9. ఇంతేకాదు, ఒక అక్షౌహిణిలో గజ, రథ, అశ్వ, కాల్బలాలని 4 విధాల సైన్యం ఉంటుంది. గజబలం 21,877. వీటిని 2 + 1 + 8 + 7 అని కూడితే 18 వస్తుంది. 18ని 1 + 8 అని కూడితే 9 వస్తుంది. ఇంకా 21,870 రథాలుంటాయి. 2 + 1 + 8 + 7 సమానం 18. తిరిగి 1 + 8 సమానం 9. దీని తర్వాత 65,610 గుర్రాలుంటాయి. 6 + 5 + 6 + 1 సమానం 18. తిరిగి 1 + 8 అంటే మళ్ళీ 9. పోతే కాల్బలంలో 1,93,500 కాల్బలం ఉంటుంది. ఇది కూడా చూడండి. 1 + 9 + 3 + 5 సమానం 18. తిరిగి 1 + 8 సమానం 9. ఈ విధంగా 9ని అదృష్ట సంఖ్యగా, దేవతా సంఖ్యగా మహాభారతం చూపిస్తుందని కొందరు విశ్లేషకుల మాట. ఇలాంటి అనేక మహత్తులు కలిగిన మహాభారతం ఇప్పటికీ 5,000 ఏళ్ల నాడు మహాశివుని తనయుడు వినాయకుని సాయంతో రచించాడు వ్యాస మహర్షి. అదెలాగంటే, లేఖకుడు లేకుండా ఇంతటి గ్రంథం స్వహస్తాలతో ఆలోచిస్తూ రాయడం కష్టం అని భావించిన వ్యాసముని అలాంటి రాయగల లేఖకుడి కొరకు భూమి అంతా వెతుకుతాడు. అలాంటి అర్హత ఉన్న వారెవరూ ఆయనకు అగుపించరు. అప్పుడు ఆయన బ్రహ్మదేవునికై తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన రావడంతోనే నీవు చెప్పే కావ్యాన్ని రాయడానికి వినాయకుడు తగినవాడు, నీవు అతనికై ప్రార్థించు అని అంతర్ధానం అవుతాడు. వెంటనే వ్యాసముని వినాయకునికై ప్రార్థిస్తాడు. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. వ్యాసముని సాధారణమైన వాడేమీ కాదు కదా, సాక్షాత్తు మహావిష్ణువు 21వ అవతారం. ఆయన ప్రార్థిస్తే రాని దేవుడు ఉంటాడా? మహాగణపతి రావడంతోనే నీవు రాయమని కోరితే నేను రాయగలను, కానీ నేను రాయగల వేగంతో నీవు చెప్పాలి. ఎక్కడా ఒక్క క్షణం కూడా ఆగకూడదు. ఎక్కడైనా ఆపితే నేను వెంటనే రాయటం ఆపి వెళ్ళిపోతాను అంటాడు. వ్యాసముని అందుకు ఒప్పుకుంటాడు. భారత రచన మొదలవుతుంది. అలాంటి భారతం 3,500 ఏళ్ల నుండి 5,000 ఏళ్ల మధ్యకాలంలో సంస్కృత భాషలో రాయబడింది.
ఈ భాషనే దేవభాషగా చెప్పేవారు. ఎంతో సుదీర్ఘకాలం వాడుక భాషలోకి భారతం అనువదించబడలేదు. సంస్కృతం తెలిసిన పండితులు తాము చదివి ఇతరులకు కథగా చెప్పేవారు. అలా భారతం ప్రజల్లోకి వచ్చింది. ఇంత అద్భుతమైన కావ్యం 7-8 శతాబ్దాలలో కన్నడంలో పంపకవి విక్రమార్జునీయం అని కన్నడంలోకి అనువదించాడు. ఆ తరువాత తమిళంలోకి పెరిందేవనారు కవి అనువదించాడు. ఇక 1022 ఆగస్టు 22వ తేదీన తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుడు వేంగీ రాజ్యాధినేతగా పట్టాభిషిక్తుడవుతాడు. ఈయన గొప్ప సాహిత్యాభిమాని, స్వయంగా పండితుడు, మంచి దైవభక్తి కలవాడు. ఆయన కాలానికి ముందే తమిళంలోనూ కన్నడంలోనూ మహాభారతం అనువదించబడటం చూశాడు. అలాగే తను తెలుగు భాషలో కూడా ఉండాలని, తమ తెలుగు భాషలోనే ఆ భారతాన్ని చదవాలి అని, చదివితే వినాలి అని ఆయనకు తీవ్రమైన కోరిక కలిగింది. ఆయన ఆస్థానంలో అప్పుడు నన్నయ భట్టారకుడు కులబ్రాహ్మణ మంత్రిగా ఉన్నాడు. ఆయన వాగను శాసనుడు, అంటే వాక్కును శాసించగలవాడు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారతాలు, శాస్త్రజ్ఞాన నీతిబోధక గ్రంథాలు అనేకం చదివినవాడు, మహాపండితుడు, ముద్గల గోత్రము కలవాడు. మహారాజు రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను పిలిపించి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని కోరాడు. రాజు కోరికే ఓ శాసనం, ఓ ఆజ్ఞ కదా. మహాభారతం రాయటం ఆకాశాన నక్షత్రాలను లెక్కపెట్టడం లాంటిది. అయినా కూడా తాను అనువదించగలను అని రాజరాజుకు మాట ఇచ్చాడు నన్నయ్య. ఆ తర్వాత 1053వ సంవత్సరంలో గోదావరి తీరాన గల రాజమహేంద్రవరంలో మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. అప్పటి వరకు తెలుగు భాషలో మాటలోనే గాని రాతలో అంత విస్తరించి లేదు. సరి అయిన తెలుగులో రాయబడిన గ్రంథాలు లేవు. అప్పుడు నన్నయ్య స్వయంగా భాషను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పద్ధతిని చంపూ పద్ధతి అంటారు. వ్యాస మహాభారతం 100 పర్వాలుగా ఉంటుంది. పర్వం అంటే చెరుకు గడలోని ఒక కనుపు. చెరుకు గడకు అనేక కనుపులుంటాయి. ప్రతి కనుపు తీయగానే ఉంటుంది. ప్రతి పర్వము అద్భుతంగా ఉంటుంది. నన్నయ్య వ్యాసభారతాన్ని శ్లోకానికి తాత్పర్యంగా కాకుండా, అందులోని భావం చెడకుండా, వరుస క్రమం చెడకుండా స్వేచ్ఛారచన చేశాడు. 100 పర్వాల వ్యాస భారతంలోని చివరి 2 హరివంశం, భవిష్య పర్వాలను వదిలివేసి 98 పర్వాలను 18 పర్వాలుగా చేసి శ్రీ మదాంధ్ర మహాభారతం అను పేరుతో రచన సాగించాడు. కానీ మన దురదృష్టం, ఆయన రచన చివరిదాకా సాగలేదు. ఆదిపర్వం, సభాపర్వం పూర్తి చేసి అరణ్య పర్వం 4వ ఆశ్వాసం 173వ శ్లోకం వద్ద ఆపివేశాడు. ఎందుకు ఆపివేశాడు అనే దానిపై రకరకాల కారణాలని పరిశోధకులు చెప్తారు. మహాకవి, ఆదికవి అయిన నన్నయ్య వదిలిన మహాభారత శేషాన్ని దాదాపుగా 2 శతాబ్దాలకు 1208వ సంవత్సరంలో తిక్కన సోమయాజి రచించాడు. తిక్కన మన్మసిద్ధి అను రాజు వద్ద ఆస్థాన మంత్రిగాను ఆస్థాన కవిగాను ఉండేవాడు. అప్పటికే నిర్వచనోత్తర రామాయణం మొదలైన ప్రముఖ గ్రంథాలు రచించాడు. ఆయన నన్నయ్య అసంపూర్ణంగా వదిలిన మహాభారతాన్ని విరాట పర్వం మొదలుకొని చివరిదైన మహాప్రస్థాన పర్వం వరకు మొత్తం 15 పర్వాలు సంపూర్ణంగా రాశాడు. నన్నయ్య వదిలిన అరణ్య పర్వ శేషాన్ని మాత్రం అలాగే వదిలాడు. అప్పటికీ పూర్తి కాని మహాభారతం
మరో 200 ఏళ్లకు 14వ శతాబ్దిలో ఎర్ర ప్రగడ పూర్తి చేశాడు. హరివంశం వంశపర్వాలను రెండింటినీ కలిపి హరివంశం అనే గ్రంథాన్ని మహాభారతంలో భాగంగా కాకుండా వేరుగా రాశాడు. నన్నయ తర్వాత వచ్చిన తిక్కన, ఎర్రన నన్నయ్యను గౌరవిస్తూ ఆయన ఏర్పరిచిన పర్వాలను అనుసరించే రాశారు. ఇప్పటితో మహాభారత తెలుగు అనువాదం పూర్తి అయ్యింది. ఇప్పటితో మహాభారత పరిచయం కూడా పూర్తి అయింది. ఇక తర్వాతి ఎపిసోడులో భారత కథను ప్రారంభిద్దాం. శుభమస్తు.